అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ అనే మాట తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల నోటి నుంచి రావడం ఎందుకు మానేసింది? తాజాగా మిట్టల్ అది ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు ఆర్సెనార్ మిట్టలు లేకపోతే కనుక ఇతరత్ర కంపెనీలకు సంబంధించిన అక్కపల్లిలో పెడతారన్నటువంటిది ఇదే. ఒకటి జిందాల్కి సంబంధించినటువంటి కడప జిల్లా మాట నోరెత్తట్లేదు. ఎందుకంటే జిందాల్ అప్పుడు వచ్చి పెడతా అన్నాడు. ఆ జిందాల్కి సంబంధించి ఒక కేసును పట్టుకుని ముంబై నటిని బేస్ చేసుకుని జిందాల్నే ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో జిందాల్ మరి పరిశ్రమ పెడతానన్నాడా పెట్టనన్నాడా? ఎందుకంటే ఇంతవరకు జిందాల్ మళ్ళీ నోరు మీద పట్టలేదు. అప్పుడు స్వయంగా జిందాల్ వచ్చి ఓకే చేసినటువంటి. ఇప్పుడు అదే సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 4 నెలల నుంచి జీతాలు, ఇంకోవైపున ఉద్యోగులకు సంబంధించి మొన్ననే నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఏమని? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి ముందుకు వచ్చే వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పేసి. వాట్ నెక్స్ట్? నోరు మెదపటం లేదు. 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఏ ప్రైవేటోడికి దోచిపెట్టాలనుకుంటున్నారు? అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఎందులో దాచేయాలనుకుంటున్నారు? ప్రజలు దీన్ని మాత్రం లైట్ తీసుకుంటారనుకుంటాం. ఆయనతో స్టీల్ ప్లాంట్ అట్లాగే ఉంటుంది అని చెప్పే సొల్లి కబుర్లు అయితే జనం నమ్మరు. స్టీల్ ప్లాంట్ అలాగే ఉండాలా? ప్రభుత్వం చేతిలో ఉంటే నమ్ముతారు. ప్రభుత్వ రంగం చేతిలో ఉంటే నమ్ముతారు. ప్రైవేటు చేతికి పోయిందంటే మాత్రం చేత్కరించుకునేటటువంటి బ్రేక్ ఈవెన్ పాయింట్ అదే అవుతుంది.